కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ నందు ఉన్న శ్రీ శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ రోజు సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకములైన వేషధారణలతో హరిదాసు వేషాలతో గంగిరెడ్ల ఎడ్ల బండి ముంగుట ముగ్గెళ్లతో గొబ్బెమ్మలతో పండుగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చారు. ఈ సంబరాలలో కరెస్పాండెంట్ కృష్ణవర్మ మాట్లాడుతూ మనం మర్చిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను నీటి తరానికి తెలియచెప్పే విధంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రిన్సిపల్ భానుగారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో విశిష్టతతో కూడిన ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలను మనం ఎంతో వైభవంగా చేసుకుంటాం. అలాగే ఈ పండుగల యొక్క విశిష్టతలను పిల్లలకి తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కి కృష్ణవర్మ, ప్రిన్సిపల్ భానుగిరి శ్రీనివాస్, ఇతర అధ్యాపకులు, పిల్లల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు పండుగ సంక్రాంతి అంతరిక్షంలో జరిగే ఖగోళ విశేష పల్లెలోని ప్రతి ఇల్లు సంతోషాలతో నిండి ఉంటుంది. మరి భోగి మంట ఎందుకు వేస్తారో తెలుసు. ఫోటో బాగుతున్నది. కంగారు పడుతుంది సార్. ఇక్కడ ఒక మామ ఎన్ని వేస్తున్నా సరే వద్దు, సోంపేట వెళ్తానంటుంది. మరి ఏంటో చూద్దాం. చేశారు, అందుకే డిప్యూటీ మినిస్టర్ అయ్యారు. అవునా? అయితే మావి కూడా అన్ని విషయాలు జరుగుతాయేమో. ఇంకొకటి మహాలక్ష్మి ఏంటి Thank you.
చూడండి ఒకసారి. తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా భోగి రోజున భోగి పండుగ చేసుకుంటాం. భోగి పండుగ రోజున మనం గుడ్డుళ్ళు అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు జరుపుకుంటాం. పెద్ద పండుగ రోజున భోగి మంట వేయడం జరుగుతాయి. పెద్ద పండుగ రోజున అందరూ కూడా కుటుంబ సమేతంగా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అన్నీ జరుపుకుంటాం. కనుమ రోజున వ్యవసాయానికి సంబంధించి పశువుల పండుగ. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా గతంలో అంగరంగ వైభవంగా ప్రతి గ్రామాల్లోనూ ప్రతి ఇంట్లో జరిగేవి. ఇప్పుడు అది కొద్దిగా సాంస్కృతిక అభివృద్ధి చెందే కొద్దీ మన కార్యక్రమం మన సాంప్రదాయాన్ని కొంతవరకు మనం మనుగడ సాగించలేని పరిస్థితికి వెళుతున్న సందర్భంగా మా పిల్లలందరికీ అవగాహన కలిగించాలని ప్రతి సంవత్సరం స్కూల్లో భోగి యొక్క ప్రాముఖ్యత, సంక్రాంతి టైం యొక్క ప్రాముఖ్యత తెలియజేసేటట్టు ప్రతి కార్యక్రమాన్ని ఎక్కడా మిస్ కాకుండా ప్రతి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇది మా యొక్క బాధ్యతగా మేము భావించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగువారి లోగిలలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. ఇది మనం 3 రోజులు జరుపుకుంటూ ఉంటాం. భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ. ఈ యొక్క పండుగ యొక్క విశిష్టతను పిల్లలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దానికి అనవరం శ్రీ శారదా విద్యాలయంలో మేము సంక్రాంతి సంబరాల రూపంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా పిల్లలందరి నడుమ, గ్రామస్తుల నడుమ, మా శ్రేయోభిలాషుల నడుమ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దీనివల్ల మర్చిపోతున్నటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలందరూ కూడా తెలుసుకుంటారనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.